ఏపీలో జరిగిన మెగా డిఎస్సి 2025 నియామకాలపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయని, చంద్రబాబు సర్కార్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. డిఎస్సి పేపర్ లీకులో చంద్రబాబే రికార్డు అని జగన్ ఎద్దేవా చేశారు. డిఎస్సి పరీక్షల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడినట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన బయటపెట్టారు. తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకు విపరీతంగా బీపీ వస్తుందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇది జంజీ కాలం, దీన్ని చంద్రబాబు ఆపలేడని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఆయన అన్నారు. దీనిపై మన 9+ న్యూస్ ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనిపైన ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఇప్పుడు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షా ఫలితాలపై ఈ రోజైతే ప్రధానంగా పాత్రికేయ సమావేశంలో కొన్ని ఏదైతే కూటమి ప్రభుత్వంపై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయటం అయితే మనం చూస్తున్నా ఉన్నాం. కూటమి ప్రభుత్వంతో పాటు ఏదైతే ఆ డిఎస్సి పై జరిగిన లోపాలు దాంతో దృష్టిలో పెట్టుకుని లోకేష్ బాబు, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు కూడా గుర్తించినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. డిఎస్సి విషయంలో అసలు ఎలాంటి అవకతవకలు జరిగినాయి, ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఏదైతే అవలంబించిందో వీటన్నిటిపైన కూడా సమగ్రంగా దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ పాత్రికేయ సమావేశంలో కొన్ని కీలకమైన అటువంటి కొన్ని సాక్ష్యాలు కూడా, వీడియో సాక్ష్యాలు కూడా అక్కడ చూపించినట్టు చూస్తున్నాం. దాంతో పాటు కూటమి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయటం కూడా మనకి ప్రధానంగా చూస్తున్నాం. కొన్ని లక్షల మంది అభ్యర్థుల యొక్క కళ, అటువంటి కళని ఈ విధంగా నిర్వీర్యం చేస్తారా, నీరు కారుస్తారా? ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఇటువంటి ఒక పరీక్షను నిర్వహించడం ఇత్యంత లోపభావేకంగా, ఇప్పటి వరకు చరిత్రలోనే ఇంత దారుణంగా మోసం చేయటం, ఒక పరీక్షలు నిర్వహించలేనటువంటి ప్రభుత్వ తీరును అయితే తీవ్రంగా ఎండగట్టడం అయితే మనం చూసినట్లయితే ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే డిఎస్సి అంటే లక్షల మంది యువత ఆశ, వారి భవిష్యత్తు, అలాంటి ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడటం దారుణం అంటూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి విమర్శించడమే కాదు, దానికి సంబంధించిన అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఏదైతే ఉద్యోగం ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, పరీక్ష రాసే ఆశావాహులు ఉన్నారో వారితో జరిగిన సంభాషణ కూడా ఆ సెల్ ఫోన్ లో వారి మధ్యలో జరిగినటువంటి వీడియో కాన్వర్జేషన్ కూడా స్పష్టంగా చూపిస్తూ ఈ ప్రభుత్వం యొక్క చేసినటువంటి తప్పులను అయితే మనం క్లియర్ గా అయితే మాజీ ముఖ్యమంత్రి ఎండగట్టడం ప్రధానంగా అర్థం అవుతుంది. దీంతో పాటు అబద్ధానికి, మోసానికి, దగాకి, వెన్నుపోటుకి ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉంటుందో అది పక్కాగా చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఎద్దేవా చేయడం కూడా మనకు ఈ సందర్భంగా అయితే మనకి అర్థమవుతుంది. అది చంద్రబాబు రాజకీయ జీవితం ఎటు చూసినా కూడా సూపర్ 6, సూపర్ 7 అంటూ తన మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ చూసినా అవన్నీ కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే లోపభూయిష్టంగా తన ఆలోచన విధానం ఉంటుంది. అటువంటి వ్యక్తిన మనము విజనరీ లీడర్ అని చెప్పుకునేదంటూ కూడా ఈ సందర్భంగా అయితే మాజీ ముఖ్యమంత్రి చెప్పడం అయితే చూస్తాను. దాంతో పాటు చంద్రబాబు అధికారంలోకి వచ్చి రాగానే 5 సంతకాలు చేస్తానని చెప్పేసి నానా అడవుడు అయితే చంద్రబాబు నాయుడు అయితే చేయడం చూస్తా ఉన్నాం. దీంట్లో మొదటిది మెగా డిఎస్సి సంతకం పెట్టడం. అదే మెగా డిఎస్సిలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 6,000 పోస్టుల్ని నోటిఫికేషన్ ఇవ్వడం కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం దాదాపు 16,000 పోస్టులు మొత్తం కలిపి అది వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 6,000 పోస్టులకి ఇది కలిపి ఏదో పెద్ద ఎక్కేసాము అన్నట్టు డంబికాలు కొడుతుందే తప్ప అంత లోపభూయిష్టంగా ఉంది. ఎవరైతే రిక్రూట్మెంట్ లో అంటే ఎగ్జామ్ రాస్తారో దాంట్లో గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన వాళ్ళు కానీ ఏదైతే క్రీడా ప్రాతిపదికనగా వారికి రిక్రూట్మెంట్ లో కూడా అవకాశం కల్పించినటువంటి దాంట్లో అంటే జాతీయ క్రీడల్లో పాల్గొని అవార్డులు పొందిన ఏ ఒక్కరికి పోస్టులు రాకుండా కేవలం దాదాపుగా ఈ వేకెన్సీలన్నీ కూడా దాదాపు ఎక్కువ శాతం కూటమి అభ్యర్థులు అమ్ముకున్నారు అంటూ కూడా దానికి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. మేము త్వరలో సాక్ష్యాలు బయటపెడతామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం అయితే మనము స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.